అలాగే ఒకసారి వేటూరి సుందరరామూర్తి రాసినటువంటి పాట బాలు పాడాలి. వేటూరి సుందరరామూర్తి గారు కూర్చున్నారు, ఆయన పక్కనే నేను కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారికి థ్రోట్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉండి ఏదో గరగరలాడుతుంది. ఆ పాట ఏంటి? సుందరరామూర్తి గారు రాసిన పాట, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనే పాట. అది పల్లవి లైన్. సో బాలుగారు పాడుతున్నారు, ఆ గొంతు బాగాలేదు. వేటూరి సుందరరామూర్తి గారికి అది ఎందుకో నచ్చలే ఆ రెండరింగ్. ఆయన ప్రాక్టీస్ చేస్తూ పాడుతున్నాడు, ఇంకా టేక్ వర్క్ వెళ్ళలే. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు నా చెవిలో చెప్తున్నాడు, ఆయన బాలసుబ్రహ్మణ్యం బాగా పాడట్లేదు కదా, అది రిహార్సలే కదా, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అని ఆయన రాసిందే. ఇప్పుడు నా చెవిలో పాడుతున్నాడు సుందరరామూర్తి గారు, ఎన్ని ముద్దులా చిన్నాడమ్మా ముద్దపప్పులా ఉన్నాడమ్మా అని చెప్తున్నాడు. పాట మార్చాడు ఆయన.